నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు ప్రెజెంటేషన్ మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా, వెల్ విషర్స్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, సిఎన్చార్ అనబడే నేను ఈ సిస్టమ్ మీలాగా 3వ తారీఖు అక్టోబరు 2019 గత సంవత్సరం. సో మిత్రులారా, ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏదైతే జరిగిందో, జరుగుతుందో ఆ వాస్తవాలను మాత్రమే మీ దృష్టికి నేను తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, షేర్ చేయడానికి. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ నేను రాలేదు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి, మరపు రానటువంటి సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. ఈరోజు మీరు కూడా అది అర్థం చేసుకుంటే ఫ్రెండ్స్, చాలా మన బ్రతుకుల్లో ఎంతో మార్పు వచ్చే అవకాశం ఉంది. దానికి కావాల్సింది మీరు ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్గా ఉండండి. విన్న తర్వాత మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం. అయితే ఫ్రెండ్స్, పేపరు పెన్ తీసుకొని మీ దగ్గర ఉంచండి. ఏదైనా అర్థం కాకపోతే అక్కడ నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు ఆ క్లారిటీ ఇస్తాను అర్థం కాకపోతే. మీరు వినడానికి స్పష్టంగా హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, లిఫ్ట్ చేయడం మూలంగా మీటింగ్ నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. మీరు వచ్చినటువంటి పర్పస్ సాల్వ్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది బ్రతకడానికి చేసే పని కాదు, మన బ్రతుకులలో ఒక కొత్త మార్పు కోసం. మీ యొక్క మొబైల్ను ప్రజెంటేషన్ ఆలకించడానికి హారిజెంటల్గా పెట్టండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎవరికైనా అర్థం కాదంటే, సౌండ్ రావట్లేదని ఒకవేళ మీ జూనియర్స్ ఫోన్ చేసినట్లయితే మీరు స్క్రీన్ టచ్ చేయమనండి. కాల్ వయా డివైస్ వెంకట్ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విధంగా మీరు వాళ్లకు గైడ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన జరిగిందని భారత ప్రభుత్వం 2016న గుర్తించి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. యావత్ ప్రపంచం డైరెక్ట్ సెల్లింగ్ను సర్టిఫైడ్ చేసింది. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, 3.5 సంవత్సరాల నుంచి దినాభివృద్ధి చెందుతున్న సంస్థ, ఎలాంటి ఫార్ములాను మార్చకుండా. సో ఈరోజు ఇక్కడ మనకు కావాల్సింది, గతంలో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రోడక్ట్స్ అమ్మడము, కొనడం చూసాం. కానీ మిత్రులారా, ఇది మొత్తం కూడా ఒక టెక్నాలజీ యాప్, సర్వీస్ సెక్టార్. ఈరోజు మనకు కావాల్సింది, మన యొక్క మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, ఎన్నో రకాల ఆదాయాలకు అవకాశం ఉన్నటువంటి యాప్ను మనం ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా, మనము ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ అయ్యింది. మార్కెట్లో మన అవసరాల రీత్యా ఎన్నో టెక్నాలజీ యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, ఆ తర్వాత ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ఆ తర్వాత ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా. ఇవన్నీ కూడా మిత్రులారా, ఇంకా ఎన్నో యాప్స్ ఉన్నాయి, టెక్నాలజీ యాప్స్. అవన్నీ కూడా B2C. కానీ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి దానికి భిన్నంగా B2B అనే విధానం వచ్చింది. అదే నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, B2C అంటే వాళ్ళు మనను కస్టమర్ తయారు చేస్తూ ఉన్నారు, అక్కడ ఎలాంటి ఆదాయ అవకాశం లేదు మనకు. కానీ దానికి భిన్నంగా B2B, బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా, ఇక్కడ మనను పార్ట్నర్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక గొప్ప ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. B2Cలో వాళ్ళు బాగుపడడానికి కంపెనీలు పెట్టారు,
వాళ్ళకు వస్తున్న లాభాలు వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ ఈ కంపెనీ 10% 90% అనే విధానం, మెయింటెనెన్స్కు 10% తీసుకొని 90% పే అవుట్ వితౌట్ ఎనీ కండిషన్స్. మొట్టమొదటిసారి నేను చూస్తున్న మిత్రులారా నా 32 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో. సో అందుకే ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్కి ఒక స్కోప్ ఉంది. అసలు ఊహించినటువంటి ఇన్కమ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, తీసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏందని గమనించినట్లయితే ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్లో. మిత్రులారా ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. కొన్ని హెల్త్ ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని అగ్రి ప్రోడక్ట్, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. నో డౌట్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి ప్రోడక్ట్స్, క్వాలిటీ ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతాయి. కానీ మిత్రులారా దానికి భిన్నంగా సర్వీస్ సెక్టార్ ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిది. ఆ సర్వీస్ సెక్టార్ అనేది మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్లో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. కేవలం ఇక్కడ మిత్రులారా ఎవరో క్యాష్ బ్యాక్ ఇస్తే అది సర్వీస్ సెక్టార్ అనుకోకూడదు. దానికి కొన్ని గైడ్లైన్స్ ఉంది. ప్రభుత్వానికి ఏమీ తప్పు లేదు, మన యొక్క అజ్ఞానం మూలంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఎలాంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎందుకంటే మిత్రులారా మనము ఒక్కసారి ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకే చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తా ఉన్నారు, దాని సృష్టి ఎక్కడ ఉంది, దాని సోర్స్ ఎక్కడ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అలాంటి టెన్షన్ లేదు, ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, మనకు చెడ్డ పేరు రాదు. పెట్టుబడి లేని వ్యాపారం. మహా అయితే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, బట్ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఇంకొక విషయం చూసినట్లయితే ఈరోజు 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ప్రోడక్ట్ అమ్మేటటువంటి సీనియర్స్ పరిస్థితి ఈరోజు సేల్స్ మెన్స్ అయిపోయారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్స్ కొనాలి. కానీ ఇక్కడ మాత్రం మనము ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. మిత్రులారా నా పర్సనల్గా చెప్తా ఉన్నా, 32 ఇయర్స్ నుంచి మార్కెటింగ్లో తిరిగి నేను అలసిపోయాను. ఇంకా తిరగాల్సిన ఓపిక కూడా నాకు లేదు. కానీ మిత్రులారా 3వ తారీఖు అక్టోబర్ 2019 నుంచి సదా సర్వదా నేను నా సీనియర్కు, ఆ భగవంతునికి నేను రుణపడి ఉంటాను. ఆ రోజు నుంచి నేను ఇంట్లో ఉండి పని చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత చూడండి లాక్డౌన్ వచ్చింది. కానీ అంతకుముందు అవన్నీ లేవు మన భారతదేశ ప్రపంచంలో. కానీ మిత్రులారా అలాంటి సమయాల్లో కూడా నేను ఇంట్లో ఉండి పని చేసుకుంటా ఉన్నా. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ కల్పించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక 51,000 మంది టీం తయారైంది. ఇవన్నీ కూడా ఇక్కడ డిజిటల్ సర్వీసెస్. ఇన్స్టెంట్గా మనం ఇక్కడ ఫిజికల్గా ప్రోడక్ట్ ఎవరో బుక్ చేస్తే మనం తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ఇచ్చాం, మనం ఇవన్నీ పనులు చేసాం మనం. కానీ ఈరోజు ఆ టెన్షన్ లేదు ఫ్రెండ్స్ మనకు. దాని తర్వాత చూసినట్లయితే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలంటారు. కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత చూడండి మిత్రులారా 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే 10 సెకండ్స్ కాలంలో. అందుకే మిత్రులారా ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది. ఈరోజు సుమారుగా 51,000 మంది దాటారంటే నా గొప్పతనం కాదు, ఇది సిస్టంలో ఉన్న గొప్పతనం మిత్రులారా. నా గొప్పతనమే అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఇంతమంది వచ్చి ఉండాలి, రాలేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇందులో ఒక రకమైనటువంటి ఇన్కమ్, ఓన్లీ సింపుల్ ఇన్కమ్, ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తే ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా. ఈ భూమి పైన మనం ఒక 5 మంది వ్యక్తులను తీసుకురాగలిగితే ఇక్కడ మనకు 178 కోట్లు మిత్రులారా. ఇది బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్. ఇది చాలా మందికి అర్థం కావడం లేదు. అర్థమైన వ్యక్తి
ఆగడమో లేదు. ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్. ఒక ఎల్ఐసిలో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారు, అదే విధంగా మనం ఈ యాప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాం డిజిటల్ సిస్టమ్ ద్వారా. ఆ తర్వాత మిత్రులారా, ప్రతి ఒక్క వ్యక్తిని మనం యూజర్గా చేయొచ్చు. ఇది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎవరికైనా చేయొచ్చు మిత్రులారా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుతూ ఉన్నారో వాళ్ళకి మీ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. సర్వీసెస్ ఎవరు వాడుతూ ఉన్నారు, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, వాళ్ళకి ఇది ప్రమోట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసి లక్స్ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి నేను బలవంతంగా మీకు ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం లేదు. మీ అలవాటును మార్చుకోకండి, మీ అలవాట్లనే ఉండనియండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఫస్ట్ మన ప్రోగ్రామ్ యూజర్ అంటే సేవింగ్స్ అవుతుంది, పొదుపు అవుతా ఉంది. పొదుపే సంపాదన మిత్రులారా. ఇకపోతే మనకు జరిగిన మంచిని ప్రచారం చేయడం అర్నర్ అన్నమాట. ఈ విధంగా అర్నర్ అంటే డబ్బులు. డబ్బు కోసం మనం రోజుకు 10 గంటలు పని చేస్తూ ఉన్నాం. ఆ కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగాల పరిస్థితి ఏంది తెలిసిపోయింది, వ్యాపారాల పరిస్థితి ఏంది తెలిసిపోయింది. సో మిత్రులారా, డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇన్స్టెంట్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే అన్నీ కూడా టీం కూడా మనం ఆన్లైన్లో మేనేజ్మెంట్ చేయొచ్చు. ఆన్లైన్ మేనేజ్మెంటే, ఆఫ్లైన్ ఇక్కడ అక్కర్లేదు మిత్రులారా. దాని తర్వాత ఒక కంపెనీ బాగుపడాలన్నా, పనిచేసే వాళ్ళు బాగుపడాలన్నా ఆ కంపెనీలో ట్రైనింగ్స్, మీటింగ్స్ అనేది ఉండాలి. అందుకే మనం గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇప్పుడు చూడండి, ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో. సో ఇన్కమ్ హీరో మిత్రులారా, లీగల్ ఇన్కమ్. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఆ సిస్టమ్కు మనం సరెండర్ అయిపోతా ఉన్నాం. ఆ తర్వాత ఇన్కమ్ మనకు సరెండర్ అయిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనతో పాటు మన తదనంతరం ఈరోజు మన ప్రపంచమంతా ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు. సో మిత్రులారా, మరి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయకపోతే వేరే వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో అర్థం చేసుకోండి. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10 నుంచి 20,000 రూపాయలు ఒక కమిషన్ రాని చిన్న టీము అశోక్ సరస్వతి గారు. అతను క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటిది అని చూస్తే ఇక్కడ ఎలాంటి గొల్యాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా. నెక్స్ట్ మనీ కూడా నా కంపెనీ కాదు, ఏ కంపెనీ మనది కాదు మిత్రులారా. కానీ మన సమయానికి, మన శ్రమను ఎవరు గుర్తిస్తూ ఉన్నారు, ఇది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెన్ మైండ్గా వినాల్సిన అవసరం ఉంది. ఈగో మనకు అక్కరలేదు మిత్రులారా. ఈగోతోటి మనం సాధించేది ఏమీ లేదు. మనం బిజీగా ఉన్నామని చెప్తా ఉన్నాము. మన బిజీ ద్వారా మనం ఏం సాధించాం? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది? ఎక్కడ బిజీగా ఉన్నాం? మనం కోటీశ్వర్లు కావడానికి బిజీగా ఉన్నామా? వేరే వాళ్ళని కోటీశ్వర్లు చేయడానికి బిజీగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంట్, సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది మిత్రులారా. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. మరి 2013న స్టార్ట్ అయిన ఈ కంపెనీ నెక్స్ట్ మనీని ఎందుకు తెచ్చింది 2017న? ఇది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని, మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది మిత్రులారా.
ఆ మీటింగ్కు సార్ వెళ్ళారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు B2Cలు మిత్రులారా. అవన్నీ కూడా దానికి భిన్నంగా B2B ప్రవేశపెట్టడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు. ఎంతో మంది జీవితాలను మార్చింది. అందులో నేను ఒకడిని మిత్రులారా. ఇంటి దగ్గర నుండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా ఇది. ఎంతో మంది ఈరోజు ఇంటి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. మరి కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ప్రస్తుతం భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. ఆ దిశగా పనిచేస్తూ ఉంది. అయితే మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈరోజు B2C ఏవైతే ఉందో అందులో చూసినట్లయితే పేటిఎం దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది వచ్చి. దాంట్లో అలీబాబా పార్ట్నర్గా ఉంది, చైనా పార్ట్నర్గా ఉంది. మిగతా B2Cలలో వారన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా. ఈ కంపెనీలో సారు మనమే. మరి నెంబర్ 1 దిశగా అహోరాత్రులు 10% తీసుకుంటున్నందుకు అతను ఏం పని చేస్తూ ఉన్నాడు నేను చూస్తానే ఉన్నాను. ఇక మరి మనం 90% తీసుకునే వాళ్ళం కూడా అదే దిశగా పనిచేసినట్లయితే అతి త్వరలో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతాయి మిత్రులారా. అయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఇప్పుడు ప్రస్తుతం ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఈ ఓపెన్ వాలెట్ మనం చేయలేం. అంటే ఒక పేటిఎం లాగా, ఒక గూగుల్ పే లాగా, ఫోన్పే లాగా ఇప్పుడు మనం వాడలేము ప్రస్తుతం. ఆ తర్వాత వాడతాం. అయితే మరి దీని మూలంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రత్యక్షంగా మిత్రులారా, ఆ పనులు చేయడానికి మనకు ఆల్రెడీ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ద్వారా పని చేసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే పరోక్షంగా ఇక్కడ ఎలాంటి డబ్బులు స్ట్రక్ కావడం లేదు మిత్రులారా. 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్, మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు పంపించవచ్చు. దాని తర్వాత చూస్తే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి ఒక్క వ్యక్తిని నెంబర్ 1గా చేయాలి ఈ సిస్టంలో. సో మిత్రులారా, ఆ దిశగా కంపెనీ పనిచేస్తూ ఉంది. దాని తర్వాత కామర్స్ వ్యాపారం. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ఇది 100% అవుతుంది అనేది స్పష్టత వచ్చేసింది. ఆ తర్వాత చూసినట్లయితే B2Bలో ఈ రోజు వరకు కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, 18 సంవత్సరాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్కమ్ అర్న్ చేయొచ్చు. ఇంటికి ఒక ఉద్యోగం కాదు, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి మిత్రులారా. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, తల దించుకోవాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం దీన్ని సర్టిఫైడ్ చేసింది. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఎన్నో కంపెనీలు కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. మీకు తెలుసు 1 జనవరి 2017 వచ్చిన ఈ కంపెనీ చూడండి మిత్రులారా, 26 డిసెంబర్ 2017 దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీగా ప్రయత్నం చేసి భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, ఇస్తున్నాయి కూడా. కానీ తేడా చూడండి మిత్రులారా, ఆ కంపెనీలలో సర్టెన్ టైం వరకు ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యమయ్యే పరిస్థితి. కానీ నెక్స్ట్ మనీలో మాత్రము మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రాండి, మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప అవకాశం నెక్స్ట్ మనీ కల్పించింది. దాని తర్వాత మిత్రులారా, సైన్ అప్ అయినటువంటి వ్యక్తి, రిజిస్టర్ అయినటువంటి వ్యక్తి భూమి మీద ఎక్కడ కూడా లేదు, ఈ ప్లానెట్ మీద ఎక్కడ కూడా లేదు, నెక్స్ట్ మనీలో ఉంది. అతను ఒక యూజర్గా అతను డబ్బు పొదుపు చేసుకోవచ్చు, ఒక ఆర్నర్గా డబ్బు కూడా సంపాదించవచ్చు మిత్రులారా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా థర్డ్ పార్టీ పోర్టల్ మిత్రులారా, ఆఫర్స్ అండ్ టైఅప్. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి పొదుపు చేసుకోవచ్చు. ఇదే యాప్ను కనుక ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. పార్ట్ 1లో మీకు చాలా డీటెయిల్డ్గా
లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మిత్రులారా, నేను మాత్రం దీనికంటే కూడా సెకండ్ స్టెప్కే నేను ప్రియారిటీ ఇస్తా. ఎందుకంటే రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా సమయం అంతే ఉంది. సో 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు బదులు 178 కోట్ల ప్రాజెక్టు కోసం నేను ప్రైమ్ మెంబర్షిప్ని ఎంకరేజ్ చేస్తాను. నేను కూడా తీసుకున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ వాళ్ళకు. ప్రైమ్ మెంబర్షిప్కు మాత్రం రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగు ఇవన్నీ వాడుకోవచ్చు. సో మిత్రులారా, ప్రైమ్ మెంబర్ కావడం మూలంగా బెనిఫిట్స్ని కనుక చూసినట్లయితే మనకు గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది. వేరేలాగా నెక్స్ట్ టైం బెటర్ లాగా కాదు, గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ఆ రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఆ తర్వాత మిత్రులారా, కొన్ని సర్వీసెస్లో గవర్నమెంట్ నుంచి ఉన్న బిల్లింగ్స్లో అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. దాని తర్వాత చూసినట్లయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది బ్రహ్మాండమైన రీపర్చేజ్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం ఫ్రీ సైన్అప్ చేయించినా కూడా అతనికి 50 రివార్డ్ పాయింట్స్, మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా మనకు బ్యాక్ అవుతా ఉన్నాయి ఒక్కసారి చూసినట్లయితే సేవింగ్స్ అందుకే అర్నింగ్ అన్నమాట, పొదుపే సంపాదన మిత్రులారా. అయితే ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ మనకు బ్యాక్ అవుతా ఉన్నాయి? రీఛార్జ్ సెక్షన్లో చూసినట్లయితే 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత బుకింగ్ చూసినట్లయితే అక్కడ మనకు 2% రివార్డ్ పాయింట్స్ రూపంలో అడ్జస్ట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూస్తే నెక్స్ట్ షాపీలో మిత్రులారా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు ముందే చెప్పా, ఇది ఇన్వెస్టర్స్ చేత పెట్టిన కంపెనీ కాదు. ఇక్కడ రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు రావడానికి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే సర్వీస్ సెక్టార్స్లో బిల్లింగ్ సెక్షన్స్లో మనకు ఫ్రీ సర్వీసెస్, అక్కడ 25% డిస్కౌంట్ పాయింట్ వస్తుంది మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేదు. కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతా ఉంది, సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రిటర్న్ అయిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ మనకు ఉంది. ఒక పార్ట్నర్గా మీరు చెప్పండి, 1770 రూపాయలతోటి మీరు ఏమీ వ్యాపారం చేయలేమని. కానీ ఇక్కడ మాత్రము ఎంత కావాలనుకుంటే అంత, కావలసినంత కాదు, కోరుకున్నంత డబ్బు తీసుకోవచ్చు మిత్రులారా. కోరండి, పొందండి. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీకి 1500 ఇస్తా ఉన్నాం, లైఫ్ టైం మనకు సర్వీస్ ఇస్తున్నందుకు 18% జిఎస్టీ, టోటల్ 1770. ఒకే ఒక్కసారి జీవిత కాలంలో లైఫ్ మెంబర్షిప్, లైఫ్ టైం గురించి మిత్రులారా. ఇక మనము యాప్ను మనం ఇక్కడ యూజ్ చేయడం ద్వారా, పొదుపు చేసుకోవడం ద్వారా మనకు ఏదైతే లాభం జరిగిందో మనం ఈరోజు వాట్సాప్ ద్వారా, మన యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం ప్రచారం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్లో షేర్ చేస్తూ ఉన్నాం మనం. ఇది చేయడం మూలంగా రెఫరల్ అవుతా ఉంది, అంతే తప్ప ఇదేదో జనాలను చేర్పించే సిస్టమ్ కాదు, ఇది చైనింగ్ సిస్టమ్ కాదు, ఇది మనీ సర్కులేషన్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ మనకు జరిగిన మంచిని ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మనం ఎన్నో సినిమాలను ప్రచారం చేశాము, ఎన్నో ప్రొడక్ట్స్ని మనం ప్రచారం చేశాం. ఈరోజు అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయినప్పటికీ ఆయన టీవీ దగ్గర వచ్చేసి ఆయన కూడా రెఫర్ చేస్తూ ఉన్నాడు, కొనుక్కోండి అని చెప్తా ఉన్నాడు. సో మనం కూడా ఈ యొక్క యాప్ను మనం ప్రచారం చేస్తూ ఉన్నాం, ఈ ప్రోడక్ట్ను ప్రచారం చేస్తూ ఉన్నాం. అది చేసినందుకు మిత్రులారా అతనికి రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ 8 రకాల ఆదాయాలు ఉన్నాయి మిత్రులారా. మరి ఒకసారి చూసినట్లయితే మరి మనము ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు, దానికి ఎలాంటి సంఖ్య కానీ సమయం కానీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఆ యొక్క డబ్బులు మనకు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంది. అందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, 3.75 టీడీఎస్. సో మిత్రులారా, మీరు రోజుకు 10 ప్రైమ్ నెంబర్ చేయండి, రోజుకు 3000 సంపాదించండి, నెలకు 90,000 సంపాదించండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతైనా చేయొచ్చు.
ఉదాహరణకు మాత్రం ఇక్కడ 5 అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికీ అందుబాటైన ఫిగర్ కాబట్టి. మిత్రులారా, ఇక 90% అనేది డిజైనింగ్ ఎలా చేశారు చూడండి. ఇక్కడ కంపెనీ రూ. 1500 తీసుకుంటా ఉంది ఫర్ లైఫ్ టైమ్ సర్వీస్ కోసం. అతనికి రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా. కానీ మనము పని చేసినందుకు మనకు ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ప్రకారంగా రెఫరల్‌లో 20% వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2% వస్తుంది హెల్ప్ అండ్ అర్న్. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, ఆ విధంగా మిత్రులారా 10 లెవెల్స్ వరకు 74% రూ. 1110 ఇన్‌స్టెంట్‌గా డెలివరీ అయిపోతా ఉంది. ఇన్‌స్టెంట్‌గా రిలీజ్ అయిపోతా ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే మనం ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం కాబట్టి దీనికి ఎప్పుడైనా చేయొచ్చు, మన చేతిలో ఉంది. సో మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5 ఇది 10 అవర్స్‌లో కూడా కావచ్చు, 10 వీక్స్‌లో కావచ్చు, 10 మంత్స్‌లో కావచ్చు. ఇది మన పైన ఆధారపడి ఉంది మిత్రులారా. 178 కోట్లు అనేది ఇది టర్నోవర్ కాదు. ఇది మన ఇంట్లోకి వచ్చేది, మన బ్యాంక్‌లోకి వచ్చేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి లైఫ్‌లో అయితే బ్యాంక్ బ్యాలెన్స్ మొబైల్ ఫోన్ లాగా ఉండాలి, నెంబర్స్ లాగా ఉండాలి అనుకుంటారో ఇది సాధించవచ్చు. ఒకవేళ కనుక మీకు 178 కోట్లు సరిపోకపోతే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 1000 కోట్ల రూపాయలు వస్తుంది మిత్రులారా. అందుకే జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా. ఇట్ ఈస్ నాట్ ఏ డిపెండబుల్. సో మనకు ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చే ఒక గొప్ప అవకాశం ఉంది. ఇకపోతే మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ లెవెల్ క్యాష్ బ్యాక్ మేము ముందే చెప్పాను. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు. ఇది టోటల్గా పుషింగ్ బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్ మిత్రులారా. మనం ఇంతవరకు చేసింది నెట్టి చేసాము, నెట్వర్క్ అనుకున్నాము, కానీ కాదు మిత్రులారా. ఇక్కడ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచేదే లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. ఆ తర్వాత మిత్రులారా, దీనికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. మరి మిత్రులారా, వాళ్ళకి అది ఎలా సాధ్యమైంది? 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెట్వర్క్ను తయారు చేశారు. అదేవిధంగా మనం కూడా 1,00,000 మందిని తయారు చేస్తూ ఉన్నాం, డబ్బులు సంపాదించుకుంటాం. మిత్రులారా, మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మొబైల్ రీఛార్జ్, ఆ కుటుంబంలో 2 మొబైల్స్ ఉన్నాయి, నెలకు 200 రూపాయలు, 400 రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళ క్యాష్ బ్యాక్ 8 రూపీస్ వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% అంటే 2 lakhs రూపీస్ 10 మందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి 20,000 రూపాయలు. ఈ ఇన్కమ్ అనేది కేవలం మొబైల్ రీఛార్జ్ ద్వారా. ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తూ ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్లో కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మరి లెవెల్ క్యాష్ బ్యాక్ చూస్తే ఎంత వస్తుంది అనేది ఆశ్చర్యపోతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులలో నుంచి మనకి ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ డిడక్ట్ కావు. 100% ఇది వాడుకోవచ్చు మనం. అది ఒక రీఛార్జా, ఎలక్ట్రిసిటీ బిల్లా, గ్యాస్ బిల్లా, పోస్ట్ పెయిడా, ల్యాండ్లైనా, మెట్రోనా, ఫ్లైటా, హోటలా, ఎక్కడైనా సరే వాడుకోవచ్చు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత అది కూడా మన టీమే. అక్కడ రాయల్టీ అనేది ఇస్తారు. రాత్రి 12 గంటల తర్వాత మొట్టమొదట సింపుల్గా సిల్వర్ రాయల్టీ. ఫ్రంట్ లైన్లో 5 మంది, తర్వాత 9, 5 + 9 14 అనే స్ట్రక్చర్ ఇలా వస్తుందో అప్పుడు సిల్వర్ అవుతాం. అన్లిమిటెడ్ డెప్త్ 1%. మిత్రులారా, ఈ విధంగా సిల్వర్ అయిన తర్వాత మనం తెచ్చినటువంటి వాళ్ళని సిల్వర్ చేస్తే మనము గోల్డ్ అవుతాం. గోల్డ్ అయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ మనకు 2%. సిల్వర్ 1% వెళ్తుంది మిత్రులారా, మనకు 1% వస్తుంది. ఆ తర్వాత మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేయాలనే రూల్ లేదు. టార్గెట్ ఈజీ చేసేసారు. వేరే కంపెనీలలో టార్గెట్కి ఇక్కడ టార్గెట్ చాలా తేడా ఉంది. వాస్తవంలో టార్గెట్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, మన యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవ్వరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయ్యే పరిస్థితి ఉంది. అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ డిఫరెన్షియల్ ఇంత ముందులాగా. మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడిన సిల్వర్, గోల్డ్, డైమండ్ మన టీంకు సంబంధించింది. అయితే దానికి మిన్న తర్వాత క్రాస్ లెగ్ కావచ్చు, అప్లైన్ కావచ్చు,
ఎవరి నుంచైనా సరే మిత్రులారా, కంపెనీ టర్న్ ఓవర్లో 1% తీసుకునేది క్రౌన్ డైమండ్. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఈరోజు 100 రూపాయలు మనం పడిపోతే బాధపడతాం, కానీ మన నెలకి ఈరోజు 3 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి ఇక్కడ. మిత్రులారా, మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఒక్క నెల లేట్ చేస్తే 3 లక్షల రూపాయలు నష్టపోతున్నామంటే మనం ఆగడానికి వీలు లేదు. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ, ఈచ్ వన్ టీచ్ 5. మిత్రులారా, ఎవరైతే హెల్ప్ చేస్తారో, ఈరోజు మన మధ్యలో ఒక మిత్రుడు మన అండర్లో ఈరోజు కృపారావు గారు, ఆయన 5:25 కంప్లీట్ చేశారు. ఈరోజు బిగ్ హీరో ఆఫ్ ద డేగా ఈరోజు ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము అచీవ్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే 30 రోజులలో కనుక చేసినట్లయితే, 5:25 పూర్తి చేసినట్లయితే గోవా ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో తన ఫ్రంట్ లైన్ మొదటి లైన్లో 5 మందిని పూర్తి చేసుకున్నారు. నాగర్ కర్నూలు వాస్తవ్యులు శ్రీశైలం గారు. ఈ విధంగా మిత్రులారా, మనం చేసినటువంటి పనిని ఫాస్ట్గా చేసినట్లయితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. 90 రోజులలో 5:25 125 మిత్రులారా, అంటే 5 మందిని గోవాకు పంపించగలిగితే మనము దుబాయ్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. దాని తర్వాత తెలుసో తెలియకనో టైమును వ్యర్థం చేసుకున్న వాళ్ళకు కూడా బాధపడొద్దనే ఉద్దేశంతో 5:25 125 అనే స్ట్రక్చరు 625 ఎప్పుడు అవుతుందో అప్పుడు దుబాయ్కి వెళ్ళేటటువంటి గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళు పాస్పోర్ట్ రెడీ చేసుకోలేదో మీరు తప్పకుండా చెప్పండి ఈ యొక్క విషయం, వాళ్ళను కూడా మనము తీసుకెళ్ళొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, మరి కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్కు అడిషనల్గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఇది ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్ అనే చరిత్రలో ఎక్కడా లేదు. ఈరోజు మీరు అమెజాన్లో చూడండి, 999 ప్రైమ్ మెంబర్షిప్, అక్కడ ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఓన్లీ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఓన్లీ లైఫ్ టైం కోసం ఉంది ఇక్కడ, అక్కడ ఓన్లీ 1 ఇయర్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఫాస్ట్గా వర్క్ చేస్తే గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ కూడా ఉన్నాయి కంపెనీ నుంచి. తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా, 9 o'clock రాత్రి 9 గంటలకు నేను ఇస్తా ఉన్న తెలుగులో, వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే సీనియర్స్ మీ యొక్క యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ద్వారా మీరు తీసుకోవచ్చు నెంబర్స్. సో మిత్రులారా, నేను బాగుపడతా ఉన్న ఈ సిస్టంలో కలిసి పని చేద్దాం, మన కుటుంబాలకు మంచి చేద్దాం, మన రాష్ట్రానికి మంచి చేద్దాం, మన దేశానికి మంచి చేద్దాం. ఆ తర్వాత ఫ్రెండ్స్, మార్నింగ్ సెషన్లో అప్లికేషన్లో ఎలా యూజ్ చేయాలి ఏంటిది అనేది మార్నింగ్ సెషన్లో ఎడ్యుకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఆ తర్వాత చూసినట్లయితే జీవిత కాలంలో 1770 ప్రైమ్ మెంబర్ అయినందుకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ వస్తువులు వాడుకోవడం ద్వారా 16,731 మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేయండి ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి సైన్అప్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఈరోజు ఎవరైనా మీటింగ్ కూడా వచ్చి ఉంటే వెంటనే సైన్అప్ చేసుకోండి. సైన్అప్ అనేది ఫ్రీ మిత్రులారా. ఎలా స్టెప్స్ ఫాలో కావాలి, ఫస్ట్లో అతని యొక్క యూజర్, అంటే మనం ఎవరు పరిచయం చేశారో రెఫరల్, అతని యొక్క యూజర్ నేమ్ అక్కడ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. వెంటనే మీకు అక్కడ పేరు, మొబైల్ నెంబరు, ఆ తర్వాత యూజర్ నేమ్ వస్తుంది. క్రాస్ చెక్ చేసేసి మీరు కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా, ఆరో స్టెప్లో పాస్వర్డ్. మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే మన కంపెనీ లీగల్ కంపెనీ కాబట్టి మనం కూడా లీగలే ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మన చేతులతోటి బ్లడ్ రిలేషన్ను, మన ప్రొఫైల్ను ఎడిట్ ప్రొఫైల్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత డబ్బులు మనము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి డబ్బులు మనం టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ టోటల్ డిజిటల్. యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది మనకు, ఎల్లో కలర్. ఆ వాలెట్ నొక్కగానే యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మనకు అక్కడ డిఫాల్ట్ 1770 ఉంటుంది, అది నొక్కగానే గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వేస్ ఓపెన్ అయిన తర్వాత డబ్బులు తీసుకొని మన వాలెట్లో డబ్బులు వస్తాయి మిత్రులారా. మనకి ఎక్కడి నుండి డబ్బులు ఉన్నాయి, గూగుల్ పేనా, పేటిఎమా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా, కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి వాలెట్లో డబ్బులు వచ్చాక రైట్ సైడ్ డౌన్లో మీరు ప్లస్ మార్క్ ఉంది, అది ఓపెన్ చేసినట్లయితే అక్కడ అప్గ్రేడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. మరి అప్గ్రేడ్ ఒకసారి నొక్కినట్లయితే అప్గ్రేడ్ నవ్వు వస్తుంది. చెక్ చేసుకుంటే అక్కడ థంబ్ మార్క్ వస్తుంది. సో మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. కలిసి మనం పని చేద్దాం.
ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది బ్రహ్మాండమైనటువంటిది. అందులో సర్వీస్ సెక్టార్ అనేది ఇంకా పవర్ఫుల్. అలాంటి కంపెనీలో మొట్టమొదటిసారి మనకు కంపెనీలోనే డైమండ్ అయినటువంటి వ్యక్తి టీం మనది చంద్రశేఖర్ సార్ది. అతని యొక్క జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మిత్రులారా, మార్నింగ్ కూడా మీకు అందరికి పెట్టాను. నెక్స్ట్ 30th నుంచి మనకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతా ఉంది ఫర్ 1 వీక్. నేను 2 సార్లు అటెండ్ అయ్యాను. నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. మీరు కూడా తప్పకుండా అటెండ్ కాండి, మీ ఫ్రంట్ లైన్ అటెండ్ చేయండి. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే జనవరి నుంచి నాకు సార్ ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి మిత్రులారా, సోషల్ మీడియా పైన అపారమైన పట్టున్నటువంటి మన సీనియర్, కాబట్టి మీరు కూడా సార్ తోటి మాట్లాడవచ్చు, నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో అలాంటి ఒక గ్రేట్ అప్లైన్ మనకు దొరుకున్నారు. కంపెనీ ఎలాగో మంచిదే, మనము ఎలా మంచి వాళ్ళం. శ్రీవేణి సంగమం ఏర్పడింది మిత్రులారా, విజయం తథ్యం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు మరొచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి నేను ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చెప్పడమే కాకుండా ఈ బిజినెస్కు ఉన్నటువంటి అపారమైనటువంటి గొప్ప విషయము ప్రాక్టికల్ విషయం మిత్రులారా. ఏదైతే చెప్తామో లైవ్లో చూయించే గొప్ప వ్యాపారం. మన ఇన్కమ్ లైవ్లో చూపిస్తున్నామంటేనే మన వ్యాపారం ఎంత స్పష్టత పారదర్శకత ఉంది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీకు చెప్పాను నేను 3వ తారీఖు అక్టోబర్ రోజు వచ్చాను 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్. మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఈరోజు చెప్పాను 1770 రూపాయలతోటి మనం ఏం సాధించలేము. కాబట్టి మీరు ఒక చిన్న రిస్క్ తీసుకోండి. 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయినట్లయితే యాప్ మొత్తం వాడొచ్చు మనం అని చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి వెంటనే సైన్ అప్ అయినప్పుడు మీకు చెప్పాను ఈ కంపెనీ నాకు ఎందుకు నచ్చిందంటే మన సమయాన్ని మన శ్రమను గుర్తిస్తుంది. సైన్ అప్ అయినప్పుడు మనకు 50 వస్తున్నాయి, మన సీనియర్కు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. సో ఫ్రెండ్స్ చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 సేమ్ టైం నేను ప్రైమ్ మెంబర్ అయిపోయా. ఆ తర్వాత చూసినట్లయితే ఆ రోజు రాత్రి మీటింగ్కి వెళ్ళా. మా సీనియర్ నాకు అదే చెప్పాడు, 90 days రెగ్యులర్ ఎవరైతే వస్తారో ఫెయిల్ అవుతందుకు కుదరదు. ఆ తర్వాత మిత్రులారా, తెల్లారి నుంచి నేను 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ విధంగా ప్రతి సైన్ అప్ వెంబడి 50 రివార్డ్ పాయింట్స్. నాకు ఏమీ టెన్షన్ లేదు, ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా మనకు మైనస్ అంటే డెబిట్ కావు మిత్రులారా. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు అదనంగా కంపెనీ ఫ్రీ గిఫ్ట్గా మనకి ఇస్తూ ఉంది. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ కాదు, ఇక్కడ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రైమ్ మెంబర్షిప్లో అక్కడ కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, మరి ఆ రోజు నేను ప్రైమ్ మెంబర్ అయినా కాబట్టి, నేను పని చేస్తున్నాను కాబట్టి, మరొకసారి చూసినట్లయితే ఈరోజు ఈ క్షణం వరకు నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి చూడండి మిత్రులారా. ఆ రోజు 1770 గత సంవత్సరం అక్టోబర్లో బ్యాంకులో ఉంచుకున్నా కూడా 4,45,691 రూపాయలు అయ్యాయి. చూడండి మిత్రులారా, ఇంతకంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. సో నాకు సీనియర్స్ చెప్పారు, నేను అదే చేశాను. ఈ రోజు కనుక చూసినట్లయితే ఒక యావరేజ్గా ఒక 3 months ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ ఉంటుంది మిత్రులారా. మీకు దగ్గర ఎన్ని పాన్ కార్డ్స్ ఉంటే చేయవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ పని కూడా చేయాలి మిత్రులారా. చూడండి 3 నెలల ఇన్కమ్ 1,71,000, 57,000 రూపాయలు వచ్చింది మిత్రులారా. మరి 57,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు బయట చూడండి. కానీ స్టార్టింగ్ మనకు టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం ఒక 90 days అనేది పడుతుంది మిత్రులారా. కానీ 45 daysలో కూడా మనం క్రౌన్ డైమండ్ షిప్గా మనం వెళ్ళే అవకాశం ఉంది. చూడండి, మాకు ఆ రోజు ఇంత క్లారిటీ ఇవ్వలేదు, అయినప్పటికీ మేము పని చేస్తూ వచ్చాం మిత్రులారా. అయితే చూడండి, ఇక్కడ ఎప్పుడు వచ్చినాం అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం మిత్రులారా. మనం ఎప్పుడు వచ్చినా కూడా పని చేయకపోతే మనం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. కానీ 90 daysలో చూడండి మిత్రులారా, నాకు వచ్చినటువంటిది మా సీనియర్ చెప్పారు, నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యా. జనవరి నుంచి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది నేను చేసేది. మొదటి 3 నెలలు 8,715 మొదటి 3 నెలల ఇన్కమ్. ఇప్పుడు ఇన్కమ్ 1,71,000 మిత్రులారా. చూడండి మరి ఏ విధంగా డెవలప్ అవుతా ఉంది. ఆ తర్వాత లీగల్గా ఇంకొక విషయం చెప్పా మీకు, ఒక గొప్ప ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పాను.
ఇది మన ఫ్యూచర్ కంపెనీ, ఫ్యూచర్గా మనకు ఇచ్చే బెనిఫిట్. మీరు చెప్పండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడు ఆగిపోతాయి? ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చేటటువంటి గొప్ప అవకాశం ఉంది మిత్రులారా, అది కూడా ఇన్స్టెంట్గా. సో ఇలాంటిది మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే, ఈరోజు చూడండి కొంతమందికి కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు, వాళ్ళకి జీవితాంతం రెంట్స్ వస్తూ ఉంటాయి, కానీ అది కట్టేటప్పుడు టైం పట్టిందిగా. చూడండి ఫ్రెండ్స్, 8 గంటల 53 నిమిషాలకు రీఛార్జ్ జరిగింది, 8 గంటల 52 నిమిషాల 42 సెకండ్లు, 8 గంటల 50 నిమిషాలు 48. ఈ విధంగా ప్రతి సెకండ్ ప్రతి నిమిషం చాలా క్లియర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వస్తూనే ఉంటుంది. మరి ఈ రోజు కనుక చూసినట్లయితే ఈ నెలలో అంటే 27 రోజులలో 26 రోజుల వరకు ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చిన్న 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 ఇన్కమ్, ఇది ఇనీషియల్లో ఉన్నాం మనం ఇంకా. సో చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ క్యాష్ బ్యాక్ 663 రూపాయలు వచ్చింది 27 రోజులలో. 660 కాదు, 6 రూపాయలు కూడా మనకు ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. కానీ ఇది అదనంగా వాళ్ళు ఎంతకాలం వాడుకుంటారు, ఎవరు ఎక్కడ వాడుకుంటున్నారో మనకు తెలియదు. ఇది ఒక గ్రేట్ ఇన్కమ్ మనకుంది, ఒక గ్రేట్ ప్యాసివ్ ఇన్కమ్. ఇక పోయినట్లయితే మీకు ఇంకొక విషయం చెప్పాను, లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంది ఇక్కడ. అంటే లైఫ్ టైం ఆపర్చునిటీ 178 కోట్లు ఉంది. మరి అది నేను ఎలా సాధిస్తున్నాను, నాకు ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ 525 అనుకున్నాం మనం. మరి 525 అంటే ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం. మరి ఈ భూమి మీద డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్న వాళ్ళని 5 మందిని తెస్తే చాలు. ఆ 5 మంది ద్వారా ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం మనం. ఆ తర్వాత ఈ విధంగా మనము స్ట్రక్చర్ చూసాం అక్కడ. సో ఫ్రెండ్స్, 5 బదులు ఇక్కడ చూడండి 12 మంది ప్రైమ్ మెంబర్ అయిపోయారు, 25 బదులు 56 అయిపోయారు, 125 బదులు 139 అయిపోయింది, 625 బదులు 274 అయిపోయింది మిత్రులారా. మరి ఒక్కసారి చూడండి, మరి ఇక్కడ 1 2 3 కంప్లీట్ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, మరి సంవత్సర కాలంలో 3 అంటే 4 నెలలు సుమారుగా, అంటే 40 నెలల్లో 5 సంవత్సరాల ప్రాజెక్ట్ తీసుకొని నేను పనిచేస్తూ ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈరోజు 51,000 అని చెప్పాను, 51,728 మంది. సో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఒక గొప్ప అవకాశం మనకుంది. మన టోటల్ జనరేషన్స్, మన తండ్రి మన తాత ముత్తాత అందరినీ కలిపినా కూడా 178 కోట్లు సాధించలేము. కానీ ఒక 5 years లోపలనే మనం ఇది తీసుకునే గ్రేట్ ఆపర్చునిటీ మనకుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ సెషన్లో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంత ట్రాన్స్పరెన్సీ బిజినెస్ నేను ఎక్కడ చూడలేదు. కేవలం ఒక్కసారి 1770 రూపాయలతోటి ఈచ్ వన్ టీచ్ 5 ఎక్కడనైనా చేయొచ్చు డిజిటల్ సిస్టమ్ ద్వారా. సో మిత్రులారా, మీరందరూ కూడా కోటీశ్వర్లు కావాలని నేను ఆశిస్తా ఉన్నాను. అయితే ఈరోజు సెషన్లో ప్రజెంటేషన్లో ఎవరికైనా ఏదైనా సందేహాలు అంటే ఇంకా కన్ఫ్యూజన్ క్లారిటీ రానటువంటిది ఏదైనా ఉంటే పాయింట్స్ మిత్రులారా మీకు ముందే చెప్పాను, నోట్ చేసుకోమని మీ హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి. మీరు రైట్ సైడ్ డౌన్లో మోర్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసినట్లయితే అక్కడ హ్యాండ్ రైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో మీకు అన్మ్యూట్ ఉంటుంది. రైట్, దామోదర గారు మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయండి. సార్ నా పేరు, నేను ప్రెసెంట్ ముంబైలో ఉంటున్నాను. మా సీనియర్ దివాకర్ గారండి. ఓకే. అయితే నేను ఇక్కడ ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు అది మర్చెంట్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. అవును, అది ఏంటిదంటే సార్, ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతారో ప్రైమ్ మెంబర్ అయినటువంటి వాళ్ళు అక్కడ ప్రైమ్ మెంబర్ మర్చెంట్ యాప్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. అది ఎడ్యుకేషన్ సెషన్లో మీకు చాలా క్లారిటీ వస్తుంది. అది క్యూఆర్ కోడ్ అనేది మర్చెంట్ యాప్ అనే దాంట్లో ఉన్న వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది మీకు పార్ట్ 2 రేపటి సెషన్లో రండి, దాని గురించి నేను చాలా క్లియర్గా మార్నింగ్ సెషన్లో ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ వాళ్ళకి పనికి వస్తుంది. రైట్, పార్ట్ 2 ఎడ్యుకేషన్ ఎప్పుడైనా సీడీ కూడా తీసుకొని మీరు వినండి మీ సీనియర్ దగ్గర. నెక్స్ట్, ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు మన మధ్యలో
5 ప్రైమ్ అచీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి ఇన్వైట్ చేద్దాము. మీరు హ్యాండ్ రేజ్ చేయండి. ఎందుకంటే 10 స్టెప్స్లో మొదటి స్టెప్ కంప్లీట్ చేసుకున్నటువంటి శ్రీశైలం గారు నాగర్ కర్నూలు వాస్తవ్యులు. అదేవిధంగా 5-25 అంటే లీడర్షిప్ రాయల్టీని కంప్లీట్ చేసుకున్నటువంటి కృపారావు గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా హ్యాండ్ రేజ్ చేయండి. మనము వెల్కమ్ చెప్దాం వాళ్లకు. ఈరోజు మీరు మన యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా సార్ పేరు అక్కడ స్క్రోలింగ్ అవుతా ఉంది. బిగ్ హీరో ఆఫ్ ద డే అన్నమాట. కాబట్టి కృపారావు గారు మీరు సిల్వర్ ఆల్రెడీ అయిపోయారు, లీడర్షిప్ రాయల్టీ అయిపోయింది. ఆ తర్వాత మీరు గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్, రాయల్ క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్లు ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. కృపారావు సార్ మీరు హ్యాండ్ రేజ్ చేయండి. అదేవిధంగా మన మధ్యలో శ్రీశైలం గారు నాగర్ కర్నూలు వాస్తవ్యులు. మీరు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్, మీరు లీడర్షిప్ రాయల్టీ బిగ్ హీరో ఆఫ్ ద డేగా కావాలి. ఈరోజు మీరు హీరో ఆఫ్ ద డే. ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు ఏదైతే అనుకున్నారో అది మీరు సాధించాలి శ్రీశైలం గారు. ఆ విధంగా మీకు జరగాలని జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. నేను బాబీ సార్ గారిని ఇన్వైట్ చేస్తా ఉన్నాను. ఈరోజు సక్సెస్మెంట్ పైన వాళ్ళు మన టీం అందరికి కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. వెల్కమ్ బాబీ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ సార్. నేను ఇందులోకి వచ్చి అయితే జనవరి నుండి వచ్చాను సార్. యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేయడం అయితే మార్చి నుండి స్టార్ట్ చేశాను. ఈ రోజు నా టీం వచ్చేసి నియర్లీ 12,000 ఉందండి. ఈ 12,000 టీం రావడానికి మెయిన్ కారణం ఎవరంటే మన చార్య సార్. అలానే ఎటువంటి నా టీంలో ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రదీప్ సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే నాకు ఇందులో లైఫ్ ఇచ్చింది ఎవరంటే గోల్డ్ సంతోష్ గారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఇక్కడ నేను చెప్పగలిగింది ఏంటంటే నేను రీసెంట్లీ అంటే 1 year బ్యాక్ డిగ్రీ పాస్ అవుట్ అయ్యి బయటకు రావడం జరిగిందండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నాకంటే ఈ మీటింగ్ లో చాలా మంది పెద్దవాళ్ళు ఉండొచ్చు. నాతో పోల్చుకుంటే పెద్ద సర్కిల్ ఉండొచ్చు సార్. ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే మెయిన్ మనపై మనకు నమ్మకం అండ్ పేషెన్సీ. మనం టార్గెట్ రీచ్ కాగలం అని ఈ 3 కాన్సెప్ట్లమే మనం వర్క్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అయితే రావడం జరుగుతుందండి. ఇది నేను చేస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు నా సక్సెస్ అయితే బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ బాబీ సార్. అదేవిధంగా మన శ్రీశైలం సార్ ఈరోజు మరి సిగ్నల్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్ మరి ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. రేపు మనం మార్నింగ్ 7 o'clock ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం. ఈ విధంగా లెర్న్ డూ టీచ్ అనే విధానం ద్వారా మనము 100% లీగల్గా కోటీశ్వర్లు మనం కావడమే కాదు, ఎంతోమందికి ఆపర్చునిటీ కల్పించవచ్చు మిత్రులారా. కాబట్టి ఇది రియల్గా చెప్పాలంటే మన జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారిపోతుంది. సో ఆ విధంగా మనం పనిచేస్తూ ఇప్పుడు బాబీ సార్ చెప్పినట్టు మనము నమ్మకము, పేషెన్సీ ఓపిక అనేది చాలా అవసరం మిత్రులారా. మన మధ్యలో శ్రీనివాసరావు గారు బాలకోటే సార్ అండర్లో హ్యాండ్ రైజ్ చేశారు. నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నాను. శ్రీనివాసరావు సార్ మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ సార్, మాట్లాడండి. సార్ ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు మన అకౌంట్ నుంచి అంటే నెక్స్ట్ మనీ యాప్ నుంచి మన అకౌంట్ లో మనీ పడాలంటే ఐఎంపీఎస్ ద్వారా 5% మనం కట్టేస్తుంది సార్. నో 5% కాదు, 5 రూపీస్ ప్లస్ 1%. 5 రూపీస్ ప్లస్ 1%. అంటే ఒక 500 రూపాయలు మినిమం పెట్టాలి. 500 పైన మీరు ఎంతైనా పెట్టవచ్చు. ఒక రోజు కానీ ఒక నెలలో కానీ 25,000 వరకు తీసుకోవచ్చు మీరు. ఒక 1,000 రూపాయలు అనుకోండి. 1,000 రూపాయలు అనుకుంటే అక్కడ 1% అంటే 10 రూపాయలు, 5 రూపీస్ అంటే 15 రూపాయలు అనేది ఎక్స్ట్రా డెబిట్. 5 రూపీస్ ప్లస్ 1% అంటే 1000 అంటే 15 రూపాయలు. 1% 1% మాక్సిమం లిమిట్ 25,000 సార్. 25,000 పర్ డే ఆర్ మంత్లీ. పర్ డే 25,000
మనం డ్రా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే ఏదైనా సరే విచ్ ఈజ్ హైయెస్ట్, అంటే ఈ రోజు 25,000 తీసేసుకుంటే ఇక నెల రోజులు మీరు ఏం తీసుకోలేరు ఇక. సార్ మీ బ్యాలెన్స్ సపోజ్ మనకి ఎక్కువ అమౌంట్ వచ్చింది, అబౌట్ 1 lakh 2 lakhs వచ్చింది, అప్పుడు సార్ ఏమీ లేదు, ఐఎంపిఎస్ పెట్టేసేస్తే మీకు రేపు వచ్చేస్తుంది అంతే. ఈ రోజు ఇన్స్టెంట్గా వచ్చే బదులు ఈ రోజు పెట్టుకుంటే రేపు వచ్చేస్తుంది. దాంట్లో ఓకే, ఇన్స్టెంట్ వచ్చి 25,000. అదేమో అది నెఫ్ట్ అంటారు, దాన్ని రిడీమ్ అంటారు. రిడీమ్ లో మనకి ఎలాంటి చార్జెస్ ఉండదు. అది పార్ట్ 3లో నేను ఆల్రెడీ ప్రతిరోజు కూడా చెప్తానే ఉన్నాను, అది లైవ్ లో కూడా చూపిస్తా ఉన్నా. అది అక్కడ అప్లై అవుతుందండి. ఇక మీరు మిగతా దానికి వాడుకోవడానికి కానీ, ప్రైమ్ మెంబర్షిప్ కానీ, పర్చేజ్ కానీ ఎప్పుడైనా అప్పుడు వాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే దానికోసం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మళ్ళీ మనం అందరం కూడా లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. మీరు ఒకటే పని సింపుల్గా చేయండి. ప్రతిరోజు వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకురండి, మీరు మీటింగ్కు రండి. మీరు చెప్పడానికి ప్రయత్నం చేయకండి. చెప్పడానికి చేయడం మూలంగా మీకు 2 ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకటి, మీరు ఆ 1 hour అనేది మీ విలువైనటువంటి సమయాన్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది, అతను అడిగినటువంటి క్రాస్ క్వశ్చన్లో ఎక్కడనైనా మీరు కన్ఫ్యూజ్ అయినా, తడబడ్డా కూడా ఒక మంచి వ్యక్తిని మనం లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని మీరు ప్రజెంటేషన్కి అటెండ్ చేయండి. మీరు 90 days ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి. 100% మీరు ఇక్కడ కోటీశ్వర్లు కావడానికి ఈజీ సిస్టమ్. సో మీ అందరు ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు, మన మధ్యలో ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయిన నాగర్ కర్నూలు వాస్తవ్యులు శ్రీశైలం గారికి, అదేవిధంగా బిగ్ హీరో ఆఫ్ ద డే లీడర్షిప్ రాయల్టీ అచీవ్ అయినటువంటి ధర్మవరం వాస్తవ్యులు కృపారావు గారికి, బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా వెంకట్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ, అదేవిధంగా మీ అందరికీ కోహోస్ట్గా హెల్ప్ చేసిన వెంకట్ సార్ గారికి, అందరికీ వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మళ్ళీ మనం లైవ్ ప్రజెంటేషన్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ శుభరాత్రి. గుడ్ నైట్.